మోడీ పక్కనే యోగి ఇమేజ్ అలాంటిది మరి. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బీజేపీలో నరేంద్ర మోడీ వారసుడు ఎవరో చెప్పమంటే హిందుత్వ నినాదం ఎక్కువగా వినిపిస్తున్న యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి పేరునే ఎక్కువ మంది చెబుతారు. యోగి సైతం కుటుంబ జీవనాన్ని త్యజించారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఇక ఆయన తనకంటూ ఏమీ లేకుండానే ప్రజలకు అంకితమయ్యారు. రాజకీయంగా చూస్తే 50 ఏళ్ల వయసున్న యోగిని యువనేత కిందనే అంతా చూస్తారు. యోగి ఇమేజ్ చూస్తే దేశమంతా ఉంది. ఒక పెద్ద రాష్ట్రానికి సీఎంగా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. ఇక రికార్డుల పరంగా చూస్తే నిన్న మోడీ రికార్డు బద్దలు కొట్టారు. ఆయన దేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ మాదిరిగా నిరాటంకంగా పాలించే ప్రధానిగా కొత్త రికార్డుని నెలకొల్పారు. ఆ విధంగా 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు ఇందిరాగాంధీ పాలించిన 11 ఏళ్ల కంటిన్యూస్ పాలన రికార్డుని మోడీ తాజాగా బ్రేక్ చేసి షబాష్ అనిపించుకున్నారు. ఈ టర్మ్ మొత్తం పూర్తి చేస్తే కనుక ఆయన ఇందిరాగాంధీ ప్రధానిగా ఎక్కువ కాలం పాలించిన రికార్డులను బ్రేక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు చూస్తే యూపీలో మొత్తం పాలించిన ముఖ్యమంత్రులు అందరికంటే ఎక్కువ కాలం పాలించిన సీఎంగా యోగి కొత్త రికార్డు నెలకొల్పారు. యూపీని ఎంతో మంది పాలించారు. అయితే కాంగ్రెస్ హయాంలో గోవింద్ వల్లభ్ పంత్ పేరు మీదగానే అత్యధిక కాలం పాలించిన రికార్డు ఉంది. ఆయన ఏకంగా 8 సంవత్సరాల 127 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజాగా యోగి ఆ రికార్డును అధిగమించారు. మార్చి 19న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి తాజాగా 8 ఏళ్ల 128 రోజులకు తన పాలన పూర్తి చేసుకున్నారు. దాంతో ఆయన యూపీలో అత్యధిక కాలం పాలించిన తొలి సీఎంగా రికార్డులకు ఎక్కారు. యోగి ఎంపీగా 2014లో ఉంటుండగానే 2017లో యూపీకి సీఎం అయ్యారు. 5 ఏళ్ల పాటు పూర్తిగా పనిచేసిన ఆయన నాయకత్వంలో 2022లో ఎన్నికలు యూపీకి జరిగాయి. కొన్ని సీట్లు తగ్గినా మరోసారి యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో రెండవ మారు ఆయనే కొనసాగారు. ఇక 2027 యూపీ ఎన్నికలు ఉన్నాయి. అంటే ఈ టర్మ్ కూడా పూర్తి చేసుకుంటే యోగి 10 ఏళ్ల సీఎంగా ఉంటారన్నమాట. మరి ఆ రికార్డుని బద్దలు కొట్టాలంటే ఇప్పట్లో కుదిరేది కాదేమో. ఎందుకంటే యూపీలో రాజకీయాలు అలా ఉన్నాయని అంటున్నారు. యోగి ఇమేజ్ చూస్తే జాతీయ స్థాయిలోనే ఉంది. ఆయనే మోడీకి సిసలైన వారసుడు అని అంతా అంటారు. దాంతో మోడీ కనుక తప్పుకుంటే ఛాన్స్ ఆయనకే ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ కూడా భావిస్తుందని చెబుతారు. హిందుత్వకు మారుపేరుగా ఉంటూ దూకుడుగా రాజకీయాలు చేసే యోగి రాజకీయ వ్యూహాలలో పదును తేరారు అని అంటారు. నిజానికి ఆయన పేరు యోగి, కానీ ఆయన ఎత్తుగడలు మాత్రం వేరే లెవెల్ అంటారు. ఈ క్రమంలోనే ఒక ఎంపీ నుంచి పెద్ద స్టేట్కి సీఎంగా అయ్యారు. ఇప్పుడు ప్రధాని రేసులో బలమైన అభ్యర్థిగా అవతరించారంటే మాటలు కాదు కదా అని అంటున్నారు. దట్ ఈస్ యోగి అన్నమాట.